బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు జరామరణాలని, అంటే ముసలితనం, మరణం, వాటిని, శోకాన్ని, సుకృత దుష్కృతాలు అంటే పుణ్యాలని పాపాలని అన్నింటినీ వదిలేస్తాడు. శరీరం ఎప్పుడైతే పడిపోయిందో దాంతో మోక్షం పొందుతాడు అని చాందోగ్య శృతి. కనుక బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం పొందటంతోనే పాప పుణ్యాలన్నీ పోతాయి. ఆ తర్వాత దేహం కొంతకాలం ఉంటుంది, ప్రారంధం ఉన్నంత వరకు. ఎంతకాలం అతను బ్రతకాలనో, ఎంతకాలం జీవించి ఉండాలనో అది ప్రారంధం, దాని ప్రకారం ఉంటుంది. కానీ ఈ లోపలే మోక్షాన్ని పొందాడు కాబట్టి పాప పుణ్యాలు పోతాయి. ఆ తర్వాత ఎప్పుడో దేహం పోద్ది. దాంతో అతడు సంపూర్ణంగా విదేహముక్తుడు. కాబట్టి పుణ్యపాపాలు రెండు కూడా క్షయమైపోతాయి. అంతేకాకుండా సూత్రంలో పాతేతు అని తూ ప్రయోగం చేశారు. సంస్కృతంలో తూ ప్రయోగం వల్ల ఏం తెలుస్తుందంటే తప్పకుండా అని తెలుస్తుంది. అంటే మోక్షాన్ని గనక పొందితే పాప పుణ్యాలు తప్పకుండా నశించిపోతాయి. మోక్షాన్ని పొందితే పాప పుణ్యాలు తప్పకుండా నశించిపోతాయి అంటానికి తూ అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. కాబట్టి ఆత్మదర్శనంతో, బ్రహ్మ సాక్షాత్కారంతో పాప పుణ్యాలన్నీ కూడా క్షయమైపోయి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు వెంటనే మోక్షం పొందుతాడని నిర్ధారణ అయిపోతుంది. ఈ వెంటనే అనేటువంటి మాట కూడా ఎందుకు వాడామంటే, ఏమండి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఎప్పటికి మోక్షం వస్తుంది అని అడుగుతారు. నీ కాలికి పెద్ద దెబ్బ తగిలింది అనుకో, కళ్ళమ్మ నీళ్ళు ఎప్పుడు వస్తాయండి అంటే, ఒక గంట తర్వాత వస్తాయండి అని చెబుతావా? ఆహా, దెబ్బ ఎప్పుడైతే తగిలిందో అప్పుడే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. లేకపోతే ఆ దెబ్బ వేసినటువంటి వాడి మీద కోపం వచ్చింది. ఒక గంట తర్వాత, 2 గంటల తర్వాత రాదు, వెంబడే వచ్చింది. ఇది కూడా అంతే. ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని అని అనుభవపూర్వకంగా నువ్వు గ్రహించావో అప్పుడే నీకు మోక్షం. అప్పుడే సమస్తమైనటువంటి పాప పుణ్యాలు, సమస్తమైనటువంటి సంచిత ప్రారంభ ఆగామి కర్మలు మొత్తం నశించిపోతాయి. అది ఇక్కడ జీవితం. పుణ్యపాపాలు అనేటువంటివి జీవుణ్ణి అంటుకుంటాయి కానీ ఆత్మను అంటుకోవు. ఎందుకంటే ఆత్మ ఆమదం రాసుకొని కూర్చుంటాడు. ఆమదం రాసుకొని కూర్చుంటే ఏమంటాం? అదిగో అంతే. కాబట్టి ఆత్మని అంటాం. బ్రహ్మజ్ఞాని ఆత్మే గాని వాడు జీవుడు కాదు. జీవుడైతే అంటుకునే, కానీ ఆయన ఆత్మ కాబట్టి ఆత్మని అంటుకో. కాబట్టి ఒక ప్రకరణంలో పాపాలన్నీ నశించిపోతాయి అన్నారు. ఇప్పుడు ఈ ప్రకరణంలో మరి పుణ్యాలు కూడా నశించిపోతాయా? పోవా అంటే పుణ్యాలు కూడా నశించిపోతాయి. అంటే పాప పుణ్యాలు రెండు నశించిపోతాయి. ఏది ఉన్నా మళ్ళీ జన్మెత్తాల, జన్మెత్తితే అది మోక్షం కాదు. కాబట్టి మొత్తం నశించిపోవలసిందే. పుణ్యం పోతే ఎట్టనండి? మళ్ళీ మనకు సందేహం. పుణ్యం ఉంటే బాగుంటుంది, మళ్ళీ స్వర్గానికి పోవచ్చు కదా. ఆ స్వర్గాలన్నీ దీంట్లోనే ఉన్నాయి, నీ మోక్షంలోనే ఉన్నాయి. స్వర్గానందం మోక్షానందంలో 1,00,000 వంతు ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్వర్గానికి పోతావా? ఈ ఆనందాన్ని వదిలిపెట్టి. మనం దారిని పోతున్నాం అనుకోండి, ఎక్కడో అడవి ప్రాంతం లేకపోతే ఏదో జనసంచారం లేని ప్రాంతం, ఓ చాట మనకి కరెన్సీ నోట్లు కట్టలు 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 కనపడ్డాయి. అక్కడ ఓ పక్కేమో రూపాయి బిళ్ళలు, ₹1 బిళ్ళలు అవి కనపడ్డాయి. మన దగ్గర సంచి ఉంది, ఇవి చాలా ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం పోసుకుంటాం సంచిలో? ఆ రూపాయి బిళ్ళలు, ₹1 బిళ్ళలు పోసుకునే పిచ్చోడు ఎవడన్నాడా? ఈ కట్టలన్నీ దోపేస్తాం దాంట్లో. అంతే కదా? అంతే, ఇక్కడ కూడా అంతే. కాబట్టి బ్రహ్మవేత్త అయినటువంటి వాడికి ఏ పాప పుణ్యాలు అంటాం.